సంక్రాంతికి పిండి వంటలు చేసిన నెక్స్ట్ డే నుంచే మన బ్రేక్ఫాస్ట్ మారిపోతుంది కదా. సో ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టీలో మురుకులు వేసుకొని తింటున్నాం అనమాట. వడప్పలు కూడా వేసుకొని బాగుంటుందని మా మమ్మ అంటుంది, కానీ మేము మురుకులే ట్రై చేస్తామని ఇవాళ మురుకులు ట్రై చేస్తున్నాం. నిన్న వ్లాగ్లో చూపించా కదా, వడప్పలు చేసేటప్పుడు క్లారిటీగా కనిపించట్లేదని ఇప్పుడు చూపిస్తున్నా, అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. అలా పప్పులు అవన్నీ వేసి చేసామన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మురుకులు వేసుకొని దాంట్లో టీ వేసుకొని ఇంకా చాలా లేని కాబట్టి ఇప్పుడు తినేస్తామన్నమాట. అండ్ ఇది మోస్ట్లీ అందరికీ ఫేవరెట్, అండ్ ఎంత తిన్నా సరే బోరే కొట్టదు అనమాట. ఇప్పుడు ఇవి అయిపోయేంత వరకు తిన్నా కూడా అసలు బోరే కొట్టదు. ఎప్పుడు బోర్ కొట్టని బ్రేక్ఫాస్ట్ అంటే ఇదనమాట. దీన్ని బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, స్నాక్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మార్నింగ్ తినడమే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. సో అలా మమ్మీ మురుకులు వేసేస్తుంటే నేను ఒక వడప్ప ట్రై చేస్తున్నాను అనమాట. మార్నింగ్ టేస్ట్ ఎలా ఉందని. సూపర్ టేస్టీగా ఉంది. నిన్నటికంటే వాళ్ళ టేస్ట్ చాలా బాగుంది. సో చాలా బాగున్నాయి. మురుకుల కంటే వడప్పలు టేస్టీగా వచ్చాయి ఈసారి. సో మన టీ అండ్ మురుకులు రెడీ అయిపోయాయి. సో దాన్ని ఇంకా ఫీల్ అవుతూ చాలా రోజులైంది కాబట్టి ఇక తినేస్తున్నాం అనమాట. అంటే ఇయర్లీ ట్వైసే చేసుకుంటాం కదా మురుకులు, దసరాకి అండ్ సంక్రాంతికి. సో దసరా అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ చేసుకొని చాలా మంచి గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ డే అనమాట చేసుకున్న తర్వాత. అందుకే ఇంత ఎక్సైటెడ్ అవుతున్నా అనమాట. మీలో ఎంతమందికి ఇలా టీలో మురుకులు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టమో చెప్పండి. అండ్ ఇది తెలంగాణ థింగ్ నాకు తెలుసు, కానీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మురుకులు చేసే వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కింద లింక్ ఇస్తున్నా, చూసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.